వివేకాన్ని హత్య చేశారు. తర్వాత మీరు ఆ శవంతో ఎంత రాజకీయం చేశారండి. నెక్స్ట్ డే మార్నింగే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మా అధినాయకుడు చేతిలో గొడ్డలు పెట్టినటువంటి పరిస్థితి. మరి అలాగే 2014-19లో 150 కుట్రలు పన్నారు. ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అనేక కంపెనీలకు మనం భూములు ఇస్తే వాటి మీద కోర్టు కేసులు పెట్టారు. డిఎస్సి నిర్వహిద్దామని మేము వెళ్తే మొన్న కూడా నిర్వహించకూడదనే విధంగా ఎన్నో కోర్టు కేసులు అన్నీ అధిగమించి ఈరోజు మా నాయకుడు డిఎస్సిలో టాప్ మోస్ట్గా సూపర్ క్లారిటీగా చేసి పెడితే దానికి కూడా మీరు కుట్ర పనేసి మీరు ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారంటే అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని అడుగుతాను. మీకు సింగయ్య అని మీ యొక్క కార్యకర్త మీ కారు కింద పడి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పుచ్చకాయలాగా అతను మేము చెల్లిపోయారు మీరు తొక్కేసి. వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ సమయం మీకు లేదు. కానీ ఇట్లాంటి విగ్రహాలను మాత్రం ధ్వంసం చేసి వాటిని మా మీద చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో కూడా మీకు అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి మీరు అంటించదని చూశారు. అంటే మీ క్రూరత్వానికి మీ యొక్క మానసిక పైశాచికత్వానికి ఎన్నిటికి కూడా అది నిదర్శనం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.